అనుకున్నదే జరిగింది. ఎక్స్పెక్ట్ చేసినట్లే కూటమి కీలక డెసిషన్ ప్రకటించింది. అందరూ ఊహించినట్లే టీడీపీలో ఇన్సైడ్ టాక్ నడిచినట్లే ఈసారి బీజేపీకి ఏపీ నుంచి రాజ్యసభ సీటు దక్కలేదు. ఇక జనసేన విషయంలో అందరి అంచనాలు నిజమేనని ప్రూవ్ అయ్యాయి. ఆ పార్టీకి ఫస్ట్ టైం రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కనుంది. అభ్యర్థిని కూడా ఆల్మోస్ట్ ఖరారు చేసినట్లే అంటున్నారు. ప్రకటన ఒకటే ఆలస్యమన్న టాక్ నడుస్తోంది. ఇక టీడీపీకి దక్కిన 3 రాజ్యసభ సీట్లు దక్కేదెవరికి? సైకిల్ పార్టీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టేదెవరు? తేలిన రాజ్యసభ లెక్క. టీడీపీ నుంచి ఆ ముగ్గురు ఎవరు? టీడీపీకి 3, జనసేనకు 1, బీజేపీకి నో ఛాన్స్. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ఖరారు. టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరు? ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నామినేషన్ల గడువు దగ్గర పడుతుంది. ఏపీలో రాజ్యసభ రేస్ పీక్స్ కి చేరింది. కూటమిలో సీట్ల పంపకం పూర్తయింది. టీడీపీకి 3, జనసేనకి 1 కన్ఫర్మ్ చేశారు. ఈసారి బీజేపీకి ఏపీ నుంచి రాజ్యసభ సీటు దక్కలేదు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్లే అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్. అయితే జనసేనకు దక్కిన 1 రాజ్యసభ సీటును లింగమనేని రమేష్ కు ఇస్తారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఆయన పేరు ఖరారు అయింది. శనివారం మధ్యాహ్నం లోపే నామినేషన్ వేసేందుకు లింగమనేని రమేష్ రెడీ అవుతున్నారట. ఇక టీడీపీకి దక్కిన 3 బెర్తులు దక్కించుకుని రాజ్యసభలో అడుగు పెట్టేదెవరు అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే సిట్టింగ్ రాజ్యసభ మెంబర్ గా ఉన్న సానా సతీష్ కు రెన్యువల్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇక ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఉత్తరాంధ్ర బీసీ కోటాలో లోకేష్ సన్నిహితుడు చింతకాయల విజయ్ కు చోటు దక్కే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మహిళను పెద్దల సభకు పంపాలి అనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఏపీ టీడీపీలో 3 రాజ్యసభ సీట్లకు గాను 10 మందికి పైగా ఆశావహులు ఉన్నారు. వాళ్లంతా లాబీయింగ్ స్పీడప్ చేశారు. ఆఖరి నిమిషంలో చక్రం తిప్పేందుకు సీనియర్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి రాజ్యసభ బెర్త్ దక్కితే 6 ఏళ్ల పాటు పదవిలో ఉండొచ్చు. అందుకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సీఎం చంద్రబాబు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట నేతలు. టీడీపీకి దక్కే 3 సీట్లలో ఎవరెవరిని రాజ్యసభకు పంపాలి అనేది బిగ్ టాస్క్ గా మారిందట. సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కు రెన్యువల్ చేయడం ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని టాక్. 1 మహిళకు అవకాశం ఇవ్వాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య రిక్వెస్ట్ చేస్తున్నారు. 2019కి ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లో తనకు రాజ్యసభ అవకాశం చేజారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. కంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, కిలారి రాజేష్ రేసులో ఉన్నారు. వీళ్లంతా తమ సీనియారిటీని, పార్టీకి చేసిన సేవల్ని గుర్తు చేస్తూ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తే తనను ఎంపిక చేయాలని ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు పదవిలో ఉన్న ఎంఏ షరీఫ్ కోరుతున్నారు. బీసీ యువత కోటాలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరు ప్రచారంలో ఉంది. రాయలసీమ నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, బీసీ నేత తిప్పేస్వామి పేర్లు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తున్నాయి. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైందంటున్నారు. అదే నిజమైతే కూటమి కోటాలో 1 సీటు కమ్మ వర్గానికే కేటాయించినట్లు అవుతుంది. టీడీపీలో రాజ్యసభ సీట్లు ఆశిస్తున్న డజను మందిలో 6-7 మంది అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారు. పైగా వాళ్లంతా పార్టీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు నిలబడ్డ నేతలు. సీఎం చంద్రబాబుకు సన్నిహితులు. కొందరైతే పారిశ్రామికవేత్తలు, టికెట్లు త్యాగం చేసిన సీనియర్లు, ఇంకొందరు పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా అండగా నిలిచిన లీడర్లు ఉన్నారు.
వీళ్లంతా ఇప్పుడు రాజ్యసభ రేసులో నిలిచిన కమ్మ సామాజిక వర్గం నేతలు కావడం, ఇప్పటికే జనసేన నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వడంతో టీడీపీ పెద్దలకు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది అంటున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్, సీనియర్స్, పార్టీ అవసరాలు అన్నింటినీ బ్యాలెన్స్ చేసేందుకు తెగ వడపోత పోస్తున్నారట. ఎవరైనా కీలక నేతలకు రాజ్యసభ సీటు ఇచ్చే పరిస్థితి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఢిల్లీలో కీ రోల్ ప్లే చేసేలా పదవులు కట్టబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబట్టి మరీ బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 3 రాజ్యసభ బెర్తులు తీసుకున్న టీడీపీ ఆ 3 ఎవరికి అవకాశం ఇవ్వాలో, అసంతృప్తులకు ఎలా సర్ది చెప్పాలో తెలియక సతమతమవుతోంది. లిస్ట్ అనౌన్స్ అయ్యాక అసంతృప్తులను ఎలా సంతృప్తి పరుస్తారో చూడాలి మరి.